అందరికీ నమస్కారం. అసలు మనిషి శక్తికి హద్దులుంటాయా? మనలోనే కొన్ని సూపర్ పవర్స్ లాంటివి దాగి ఉన్నాయని, వాటిని సరైన పద్ధతులతో బయటకు తీసుకురావచ్చని కొన్ని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. సో, ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన శరీరంలోనే, మన ఆలోచనల్లోనే మనం అస్సలు ఊహించని శక్తులు దాగి ఉన్నాయని మన గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఆ శక్తుల్ని బయటకు తీసుకురావడమెలా? వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఇలాంటి అసాధారణమైన శక్తులనే సిద్ధులు అని పిలుస్తారు. మనం కథల్లో వింటూ ఉంటాం గదా, హనుమంతుడు తన శరీరాన్ని ఎంత పెద్దగా అయినా, ఎంత చిన్నగా అయినా మార్చుకోవడం, గాలిలో ఎగరడం, ఇవన్నీ అలాంటివే అన్నమాట. ఇవన్నీ కేవలం కథలు కాదు, సరైన సాధన చేస్తే వీటిని సాధించవచ్చని అంటారు. సరే, మరి ఈ శక్తులన్నింటినీ అన్లాక్ చేయడానికి ఒక మాస్టర్ కీ లాంటిదుందని గ్రంథాలు చెప్తున్నాయి. దాని పేరే సిద్ధ కుంజికా స్తోత్రం. పేరులోనే ఉంది చూడండి. ఇది అన్నింటికీ ఒకే ఒక తాళం చెవి లాంటిదని దానర్థం. ఓకే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. కుంజికా అంటేనే తాళం చెవి అని అర్థం. అసలు విషయమేంటంటే, దుర్గా సప్తశతిలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. దాని శక్తి అపారం. కాని ఈ ఒక్క స్తోత్రం చదివితే ఆ 700 శ్లోకాల శక్తి అంతా వస్తుందని మన గ్రంథాలు బలంగా చెప్తున్నాయి. అంటే ఇదొక రకంగా ఆ అపారమైన ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి ఒక పవర్ఫుల్ షార్ట్కట్ లాంటిదన్నమాట. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మంత్రం 3 ప్రాథమిక దైవిక శక్తుల్నెలా యాక్టివేట్ చేస్తుందో చూడండి. అవి ఐం, హ్రీం, క్లీం. ఈ బీజాక్షరాల వెనక ఉన్న శక్తి మామూల్ది కాదు. ఐం అనేది జ్ఞానాన్ని, క్రియేటివిటీని, హ్రీం అనేది సంపదని, జీవితాన్ని నిలబెట్టే శక్తిని, ఇక క్లీం అనేది ఆకర్షణని, బలాన్ని ఇస్తుందనంటారు. అంటే ఒక మనిషి పరిపూర్ణంగా జీవించడానికి కావలసినవన్నీ ఈ 3 శక్తులలో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. జాగ్రత్తగా వినండి. ఇంత శక్తివంతమైన మంత్రాన్ని చదవడం మొదలుపెట్టినప్పుడు అంతా బాగుంటుంది అనుకోవద్దు. మొదట్లో జీవితంలో కొన్ని సమస్యలు, గొడవలు పెరిగే అవకాశముందట. మరి ఎందుకు అంటే, మంత్రం పనిచేయడం మొదలుపెట్టిందనే దానికి అర్థం. అది లోపలున్న నెగటివిటీ మొత్తాన్ని బయటికి గెంటేస్తున్నప్పుడు ఇలాంటి గందరగోళం సహజమే అని చెప్తారు. సరే, ఈ సాధనలో ఇంకొంచెం లోతుకు వెళ్దాం. ఇక్కడ కేవలం ఏవో అతీంద్రియ శక్తులు మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో కోరుకునే వాటిక్కూడా, అంటే అందం, డబ్బు, విజయం లాంటి వాటికోసం కూడా ప్రత్యేకమైన పద్ధతులున్నాయని మనకు గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇదొక రకంగా డివైన్ టూల్ కిట్ లాంటిదన్నమాట. ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, ఒక్కో కోరికకు, ఒక్కో లక్ష్యానికి, ఒక్కో దేవతను, ఒక్కో పద్ధతిని ఎలా చెప్పారో. ఉదాహరణకి, అందం, ఆకర్షణ కావాలనుకునేవాళ్లు లలితా త్రిపురసుందర్ని ఆరాధించాలి. అలాగే సంపద, ఐశ్వర్యం కావాలంటే మహాలక్ష్మిని లేదా లలితాదేవిని పూజించాలి. ఇక శత్రువులపై, గొడవల్లో విజయం సాధించాలంటే బగళాముఖీదేవి ఆరాధన చెయ్యాలని గ్రంథాలు చెప్తున్నాయి. సరే, ఇదంతా బావుంది. కాని ఇప్పుడు అసలైన ప్రశ్నొస్తోంది. ఈ శక్తులను ఇంత కష్టపడకుండా ఇంకా ఫాస్ట్గా ఏవైనా షార్ట్కట్స్లో పొందవచ్చా? ఏవైనా ప్రమాదకరమైన దారులున్నాయా? మరి మన గ్రంథాలు దీని గురించి ఏమంటున్నాయో చూద్దాం. ఇదిగో, ఇక్కడ క్లియర్గా తేడా చూపిస్తున్నారు. శక్తులు పొందడానికి 2 దారులున్నాయి. ఒకటి మంచిదారి, అంటే సాత్విక మార్గం. ఇది పూర్తిగా భక్తితో, పూజలతో ముడిపడి ఉంటుంది. ఫలితాలు నెమ్మదిగా, స్థిరంగా వస్తాయి. రెండోది తప్పుడు దారి, అంటే తాంత్రిక మార్గం. ఇక్కడ అంతా ఒక డీల్లాగా ఉంటుంది. ఫలితాలు చాలా వేగంగా, వెంటనే కనిపిస్తాయి. కాని దీనికి మనం చెల్లించాల్సిన మూల్యం చాలా చాలా ఎక్కువగా ఉంటుందని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఆ మూల్యం ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పడానికి ఒక షాకింగ్ ఉదాహరణ చూద్దాం. అప్సరస సాధన అని ఒకటుంటుంది. ఈ సాధన చేస్తే ఒక అప్సరస ప్రత్యక్షమై కీర్తి, సంపద అన్నీ ఇస్తుందట. కాని ఇక్కడే ఉంది అసల ట్విస్ట్. దానికి బదులుగా ఆ సాధన చేసిన వాళ్ల శరీరం ఆమె సొంతం అవుతుంది. అంటే వాళ్లు జీవితంలో మరెవ్వరినీ పెళ్లి చేసుకోలేరు. చూడండి ఎంత పెద్ద విలయో. సరే, ఇంతకీ ఈ మంచి దారిలో వెళ్లాలన్నా, చెడ్డదారిలో వెళ్లాలన్నా, ఏ ఆధ్యాత్మిక సాధన చెయ్యాలన్నా దానికి కావాల్సిన బేసిక్ ఎనర్జీ, అంటే శక్తి ఎక్కడ్నించొస్తుంది? దానికి పునాది లాంటి ఒక క్రమశిక్షణ ఉందని మన గ్రంథాలు చెప్తున్నాయి. అదే బ్రహ్మచర్యం, అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ బ్రహ్మచర్యం పాటించడం వల్ల కలిగే లాభాలు మామూలుగా ఉండవు. శారీరకంగా, మానసికంగా బలం విపరీతంగా పెరిగిపోతుంది.
జరగబోయేది ముందే తెలుసుకోవడం లాంటి అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. ముఖంలో ఒక రకమైన వెలుగు, తేజస్సు వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మిగతా ఏ సిద్ధులు సాధించాలన్నా దానికి కావలసిన ఫౌండేషన్ ఎనర్జీ మొత్తం ఇక్కడ్నించే వస్తుందని గ్రంథాలు బలంగా చెప్తున్నాయి. సో ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లకు కొన్ని రకాల టెంప్టేషన్స్ ఎందుకు ఎక్కువగా ఎదురవుతాయి? దీనికి కారణం కూడా చెప్పారు. నెగటివ్ ఎనర్జీస్కి బాగా తెలుసట ఒక సాధకుడికి అసలైన పవర్ సోర్స్ ఈ బ్రహ్మచర్యమని. అందుకే దాన్ని దెబ్బకొట్టడానికి, ఆ క్రమశిక్షణను పాడుచేయడానికి వాళ్ల మనసులో లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాయనంటారు. ఇదొక ఎనర్జీ కోసం జరిగే యుద్ధం లాంటిది. సరే, ఇదంతా విన్నాక ఎవరికైనా ఈ ప్రయాణం మొదలుపెట్టాలననిపిస్తే వాళ్ళకోసం మొదటి అడుగు ఎలా వెయ్యాలో కూడా ఒక క్లియర్ గైడుంది. ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి సింపుల్గా 4 స్టెప్స్ ఉన్నాయి. 1. ముందుగా ఒక దైవాన్ని ఎంచుకోవాలి. ఎవరిమీదైతే మనసు ఎక్కువగా లగ్నమవుతుందో వాళ్లనే ఇష్టదైవంగా ఎంచుకోవాలి. 2. జపం మొదలుపెట్టాలి. కనెక్షన్ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి ముందొక వారంపాటు రోజు ఒక మాల అంటే 108 సార్లు జపం చేస్తే చాలు. 3. ఇక్కడే అసలు పరీక్ష ఉంటుంది. మొదట్లో మనం ఎంత ప్రార్థించినా ఏమీ జరగనట్టనిపిస్తుంది. మన నమ్మకాన్ని పరీక్షించే టైమిది. దీన్ని తట్టుకోవాలి. 4. విశ్వాసాన్ని వదులుకోకూడదు. ఈ పరీక్షాకాలాన్ని దాటి నిలబడటమే అసలైన బ్రేక్ త్రూకి కీలకమని చెప్పబడింది. మనమిందాక అనుకున్నాం గదా, మొదట్లో కష్టాలు ఎందుకొస్తాయని. దానికి కారణం ఇదే. సాధన మొదలుపెట్టగానే మొదట మన పాత నెగిటివ్ కర్మంతా క్లియర్ అవడం స్టార్ట్ అవుతుందట. ఆ ప్రాసెస్లోనే మనకు జీవితంలో కొన్ని ఇబ్బందులెదురవుతాయి. అదొక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిదన్నమాట. అసలు ఈ మార్గంలోకి రావాలని మనకు ఆలోచన రావడమే ఒక దైవక సంకేతమని అంటారు. ఎందుకంటే గ్రంథాలు చాలా పవర్ఫుల్గా ఒక మాట చెప్తాయి. ఆ దైవం కోరుకోకపోతే మనం కనీసం జపమాలను చేతిలోకి తీసుకొని వాళ్ల పేరును తలవలేమని. సో ఫైనల్గా ఈ ప్రయాణం మొదలు పెట్టాలనే ఆలోచన మనసులో కలుగుతోందంటే అది కేవలం మన కోరిక, లేక మనల్ని ఆ శక్తి ఎంచుకుందనడానికి ఒక సంకేతమా? ఈ ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.